గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రతి ఏటా పుష్యమాసంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నాగోబా జాతర కోసం తొలి ఘట్టానికి అంకురార్పణ జరిగింది. నాగోబా మహాపూజ అభిషేకానికి అవసరమైన పవిత్ర గంగా జలాల కోసం గిరిజనులు సంప్రదాయ దుస్తుల్లో మహాపాదయాత్రగా గోదావరి నదికి బయలుదేరారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా ఆలయ ప్రాంగణంలో మెస్రం వంశ పీఠాధిపతి మెస్రం వెంకటరావు అధ్యక్షతన గిరిజనులు సమావేశమయ్యారు. ఈ పాదయాత్రలో భాగంగా రాత్రిళ్లు బస చేసే గ్రామాలను ఏర్పాట్లను గురించి చర్చించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా గ్రామాల నుండి మెస్రం వంశ గిరిజనులు ఇక్కడికి తరలివచ్చారు. గంగా జలాల కోసం ఆలయ గర్భగుడి నుంచి కలశాన్ని బయటకు తీసి దానికి ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కాలికి చెప్పులు కూడా లేకుండా ఎన్నో నియమాలను పాటిస్తూ ఎంతో నిష్ఠతో ఈ పాదయాత్రను కొనసాగిస్తుండటం విశేషం. పీఠాధిపతి వెంకట్రావు, ప్రధాన్, కటోడాల ఆధ్వర్యంలో 100 మంది మెస్రం వంశస్థులు గంగా జలాల కోసం కాలినడకన బయలుదేరి వెళ్లారు. వీరు 5 మండలాల్లోని 18 గ్రామాలు, 22 మారుమూల గ్రామాల మీదుగా రాను పోను సుమారు 300 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రయాణం సాగిస్తారు. వీరు ఈ నెల 7వ తేదీన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామ శివారులో ఉన్న హస్తినమడుగుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి నది నుండి జలాలను తీసుకుని కాలినడకనే మళ్లీ తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. ఈ నెల 14వ తేదీన ఇంద్రవెల్లిలోని ఇంద్రాయీదేవి ఆలయానికి చేరుకుని పూజలు చేస్తారు. అదే రోజు అక్కడి నుండి కెస్లాపూర్కు బయలుదేరి నాగోబా ఆలయ సమీపంలోని మర్రి చెట్టు వద్దకు చేరుకుని 3 రోజుల పాటు అక్కడే బస చేస్తారు. ఈ నెల 18వ తేదీన రాత్రి ఆలయంలో సంప్రదాయబద్ధంగా నాగోబా విగ్రహానికి గంగా జలాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం జాతర ప్రారంభమవుతుందని మెస్రం వంశస్థులు పేర్కొన్నారు. పుష్య మాసం పవిత్ర మాసం ఆదివాసులకు సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక. మెస్రం వంశులు శ్రీ 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 నాగదేవత వెలిసిన శుభ సందర్భంగా కెస్లాపూర్లో ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజు జరిగే పూజా కార్యక్రమానికి శుద్ధి చేయడానికి గంగా జలాన్ని తీసుకురావడానికి నిన్న మేము మురాడి నుంచి పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. ఏదైతే మా మెస్రం వంశులు పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా తెల్లటి రుమాల్, తెల్లటి అంగి, తెల్లటి ధోతితో ఎలాంటి నిశా పానీయాలు లేకుండా మంచి ఆలోచనతో చెప్పులు లేకుండా దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్లు గోదావరి హస్తినమడుగుకు నిన్న ప్రారంభం చేసి కెస్లాగూడలో ముఖముండి ఈరోజు చిలటిగూడలో ఉంటారు. రేపు మాన్కాపూర్లో, ఎల్లుండి మామడలో, అవతల నుండి దబోనిలో, గుమ్నూరులో, అలాగే ఇస్లాంపూర్లో, 8వ రోజు నర్సింగ్పూర్లో చేరుకుని 9వ రోజు గంగాజలం హస్తినమడుగు గోదావరిలో చేరుకుని అక్కడ పవిత్రమైన శుద్ధి కలాశంతో గంగాజలాన్ని సేకరించి తిరుగు ప్రయాణంలో గోదావరిని అవతలకి మన జైనూర్ మండలంలో చేరుకుని అక్కడికి గౌరీ చేరుకుని కటోడా ఇంటిలో ఇంచి అక్కడ 13వ తేదీ నాడు బయలుదేరి 14వ నాడు మన ఇంద్రవెల్లి ఆయి దగ్గర మహాపూజ చేసి అక్కడి నుంచి సాయంత్రం మర్రి చెట్టు దగ్గర చేరుకోవడం అనేది ఆనవాయితీగా నడుస్తున్న శుభ కార్యక్రమం. ఈ నాగోబా జాతర రాష్ట్రంలోనే అతిపెద్ద 2వ గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం ఉట్నూరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను చేపట్టారు.